ఓకే. ఇంకొకటి సార్ మనకి ఇందాక మాట్లాడుకున్నప్పుడు వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు మాట్లాడుకుంటా ఉన్నాం. చిరంజీవి గారితో అనే కోరిక ఇప్పుడు తీరిందన్నారు. మీరు ఇండస్ట్రీకి వచ్చింది 40 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు బాలకృష్ణ గారి విషయం చూసుకుంటే నెంబర్ ఆఫ్ సినిమాస్ చేశారు కదా బాలకృష్ణ గారు? చాలా చేశాను. పెద్దనే చేశాను. పెద్దనే ఆ రోజులు పెద్దనే అంటే చిన్న సీనే, అదే కాకపోతే ఆయన కాంబినేషనే. అప్పట్లో యంగ్స్టర్ని, చాలా కుర్రాడిని ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత డిక్టేటర్ చేశాను. అవును, వీరసింహారెడ్డి చేసినట్టు వీరసింహారెడ్డి చేశాను. కాకుండా వీరసింహారెడ్డి, డిక్టేటరు, విజయేంద్ర వర్మ అదొకటి చేశాను. అది కాకపోతే అది పెళ్లి కొడుకు నువ్వు ఊరికే పీటల మీద కూర్చోడానికి అందమైన విగ్రహం కావాలంటే తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అంతే. ఓకే, అది కాకపోతే అది చేసినట్టే కదా. అవును, చేసినట్టే. వర్క్ అయితే ఉంది కదా. ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారితో అంటే అవకాశం మీరు ఇండస్ట్రీకి వచ్చిన టయానికి ఉందో లేదు, ఆయన లేడు కదా, ఉందో లేదు నేనేది ఉందో లేదు. బట్ ఇప్పుడున్న నందమూరి హీరోలు అందరితో మీరు వర్క్ చేశారు. అందరితో చేశాను. కళ్యాణ్ రామ్తో ఆయనతో చేశాను, కళ్యాణ్ రామ్ గారితో, తారకరత్న గారితో చేశాను. తారకరత్న గారితో తారకరత్న గారితో 2 సినిమాలు చేశాను. ఫస్ట్ రిలీజ్ అయిన ఒకటో నంబర్ కుర్రోడు, తర్వాత మగాడ్ అనే సినిమా చేసాం. అది అన్ఫార్చునేట్ రిలీజ్ కాలేదు, కానీ చాలా మంచి ఫైట్లు, చాలా మంచి సబ్జెక్ట్ కూడా, బాగా బ్రహ్మాండంగా వచ్చింది. సాంగ్స్ మాత్రం ఒకటి షూట్ చేయాల్సి ఉండింది. ఆ టైంలో ఏం ప్రాబ్లమ్ తెలియదు, అది అయిపోయింది, రిలీజ్ కాలేదు. చాలా బాగా వచ్చింది సినిమా. ఓకే, అది ఇంకా తారక్తో తెలిసిందే, దాదాపు 8-9 సినిమాలు చేశాను. ఓకే, కళ్యాణ్ రామ్ గారితో కూడా చాలా సినిమాలు చేశాను. బాబా అబ్బాయిల గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళ తేడాలంటే ఐ మీన్ వాళ్ళు ఎలా ఉంటారు, ఒక్కొక్క వేరియేషన్ చెప్పమంటే? వేరియేషన్ ఏమి ఉండదండి. అందరు బిహేవియర్లో ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ ఒకేలా ఉంటుంది. అందరూ విపరీతమైన ప్రేమ చూపిస్తారు. అంటే వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్. అలా అని చెప్పేసి అందరినీ నెత్తినెక్కించేసుకో. ఎవరైతే వాళ్ళకి చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది ఎవడు వీడి పద్ధతి అయినవాడా కాదా, వీడి పద్ధతిలో ఉన్నాడా లేదా స్కానింగ్లో. ఒకవేళ ఏమాత్రం పద్ధతి దాటింది అనుకోండి, అక్కడే ఇచ్చేస్తారు, మనస్ఫూర్తిగా ఇచ్చేస్తారు. బాలయ్య గారు అంటే తెలుసు, ఓకే. తారక్ గారు, కళ్యాణ్ రామ్ గారు కూడా అది ఇంకో పద్ధతిలో ఇస్తారు. ఈయనైతే డెలిబరేట్గా ఇస్తారు. ఓకే, తీసుకో నీకోసం అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేస్తాడు బాలకృష్ణ గారు. బట్ వీళ్ళు ఇంకో రకంగా ఇస్తారు. ఓకే, సో తేడా ఏం లేదండి. అందరూ ఒకే లీనియేజ్ కదా, సో అంతే ప్రేమిస్తారు. తేడా వస్తే అంతే ద్వేషిస్తారు. అవసరం లేదనుకుంటే ద్వేషించకూడదు అనుకుంటే వాడితో మనకి ఎందుకు దూరంగా పెడతారు. అంతే 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 వాళ్ళ పద్ధతి అది. ఇప్పుడు ఇటు చూసుకుంటే చిరంజీవి గారితో నేను కలదిరింది. చిరంజీవి గారి కంటే ముందే చేశాను 3 సినిమాలు చేశాను. గేమ్ చేంజర్ కూడా చేసినట్టున్నారు కదా. చేశాను. చరణ్ బాబు, చిరంజీవి గారి గురించి చెప్పమంటే చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారు నేను చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చాలా క్లోజ్గా ఉండి మూవ్ అయ్యి మాట్లాడారు. చరణ్ గారితో నాకు అంత క్లోజ్నెస్ ఇది లేదు అంత. కాకపోతే పాపం ఎప్పటికప్పుడు ట్రై చేశాడు. గేమ్ చేంజర్ అప్పుడు కూడా ఫస్ట్ డే నాకు కొంచెం ఇబ్బంది అయింది. అవునా? అంటే ఆ మీటర్, తమిళ మీటర్కి ఏదో రాసుకున్న డైలాగుని తెలుగులో ఆయన ఏదో అనుకున్న డైరెక్టర్ గారు ఒకటి మనసులో అనుకున్నా ఇలా చెప్పాలని, నాకు రావట్లేదు. కన్ఫ్యూజ్ అయిపోయి కంగారు పడిపోయి నేను ఫస్ట్ డే ఇబ్బంది పడ్డాను. మీరు అది ఈయన గమనించాడు. గమనించి అందరం ఒకే హోటల్లో ఉన్నాం. వాళ్ళ అసిస్టెంట్ తోటి రాజీవ్ గారిని రూమ్కి రమ్మన్నాం అని చెప్పేసి పంపించారు. నాకేమో చెప్పలేకపోయాను, చేయలేకపోయాను, ఆ చిన్న అవమానం ఫీల్ అయి ఉన్నా. వద్దులేండి, నేను రాలేనులేండి అన్న. పాప మా ఆయన పిలిచాడు. పిలిచినా నేను వచ్చినప్పుడు వెళ్ళాలి కదా, పిలిచినప్పుడు వెళ్ళకపోవడం తప్పు అలా. బట్ హీస్ ఎ వెరీ నైస్ మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మ్యాన్. ఎప్పుడైనా ఈవెన్ ఆయన మేము షూటింగ్లో జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు చరణ్ గారు, విశ్వంబర్కి వెళ్ళి, రాజీవ్ గారు మీరేమో అయిపోయింది, నేను మళ్ళీ వెళ్తున్నా రాజమండ్రి, ఎన్నిసార్లు వెళ్ళి వచ్చానో మళ్ళీ వెళ్తున్నా తెలుసా అన్నాడు. గేమ్ చేంజర్కి. ఈ ఓపిక సార్ కానివ్వండి అన్న. ఎందుకంటే ఎండలు ఒక్కపోత చెమట్లు తట్టుకోలేము అక్కడ. అది పర్టికులర్ టైంలో చేస్తే సరదాగా బాగానే ఉంటుంది, వర్షాకాలం అలా చలికాలం చేస్తే. మిగతా టైంలో చేస్తే ఇంకా డిహైడ్రేట్ అయిపోతాం. అవును. మీకు రాజమండ్రిలోనే రంగస్థలంలో నన్ను చంపే సీక్వెన్స్ ఉంది. అది మంచి పీక్లో ఉన్నప్పుడు పెట్టారు నాకు. నేను కరెక్ట్గా దిగాను, రేపు షూటింగ్. ఏంటి రాజమండ్రి పరిస్థితి అన్నాను. ఏముంది సార్ 44 డిగ్రీలు అన్న. 44 డిగ్రీలా? అదేంటి అన్న. అవును సార్
రేపు పొద్దున్న మీరు షూటింగ్ చేస్తారు కదండి, అది లంక అండి, మధ్యలో అండి నీళ్ళ చుట్టూ ఉంటుంది కదండి లంక అండి, ఆ లంకలో అండి ఇంకో 4 డిగ్రీలు ఎక్కువ ఉంటుందండి. ఏ బాబాయ్ అదేంటి అలా అన్నామన్న, 45 దాకా ఉంటుందండి, 48 దాకా ఉంటుందండి, మీ లైట్లు అవన్నీ ఇంకో ఉంటాయి కదండి, దానివల్ల ఇంకొక 2 ఎక్కువ ఉంటాయండి, మొత్తం 50 డిగ్రీలు ఉంటుందండి. ఆయన భయపెట్టకరా బాబు. చూస్తే లిటరల్గా అంతే వేడి, దానికి తోడు పరిగెత్తు పరిగెత్తు, ఎటు నుంచి వస్తున్నారో తెలియదు, ఎటు నుంచి నరుకుతున్నారో తెలియదు. నన్ను పరిగెత్తిచ్చి లగేజ్ ఏది ఇచ్చినట్టున్నారు, సూట్ కేసులు అవన్నీ కూడా ఇచ్చారు. సుకుమార్ గారు ఏంటి సార్ పరిస్థితి, అంత రూట్కి వెళ్ళి ఎలా తీస్తారు సినిమా అనేది, ఆయన కూడా సెట్లో